హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజు వీడియోలో చాలా రుచిగా ఉండి కమ్మగా ఉండి ఇంకా కూరలు కూడా అవసరం లేకుండానే అన్నం మొత్తం దీంతోనే తినేయొచ్చండి. అదే మన దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్. ఇది మనకి దోశల్లోకి బాగుంటుంది, చపాతీల్లో కూడా బాగుంటుంది. మరి ఇంత రుచిగా ఉండే ఈ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి. ముందుగా దొండకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు వేసుకోండి. కారానికి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని తర్వాత ఒక స్పూను ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలని వేయించుకోండి. ఈ పచ్చిమిరపకాయల కారం అనేది మీ పచ్చిమిరపకాయలు అంటే నల్లవైతే కొంచెం ఎక్కువ కారం ఉంటుంది, తగ్గించేసుకోండి. అలానే పావు కేజీ దొండకాయలని ఇలా సన్న రౌండ్ ముక్కలుగా కట్ చేసుకున్నానండి, తొందరగా ఆయిల్లో మగ్గిపోతాయని. ఇలా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసుకొని ఆయిల్లో ఇలా కలుపుకుంటూ మూత పెట్టుకొని మనం మగ్గ పెట్టుకోవాల్సి ఉంటుంది. దొండకాయలో నీరు ఎక్కువగా ఉంటుందండి, మగ్గడానికి టైం పడుతుంది. ఇలా మధ్యలో మూత తీసి చూసి ఇలా పైకి కిందకి కలుపుకుంటూ ఉన్నట్లయితే దొండకాయలు కానీ పచ్చిమిరపకాయలు కానీ మాడిపోకుండా ఉంటాయి. అలానే బాగా అన్ని వైపులా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇప్పుడు మరలా మూత పెట్టుకొని మరికొద్దిసేపు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మరలా లాస్ట్కి చూడండి, చక్కగా దొండకాయలు అలానే పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులోకి 2 పండు టమాటాలు వేసుకున్నానండి, మీడియం సైజ్వి సరిపోతాయి. అది కూడా మనకి గుజ్జుగా రావడం కోసం మాత్రమే ఈ 2 టమాటాలు వేసుకున్నాను. లేదు మాకు ఇలానే ఇష్టం అనుకుంటే మీరు ఇలా అయినా మనం డైరెక్ట్గా పచ్చిమిరపకాయలు దొండకాయలని కూడా వేయించుకొని రుబ్బేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టమాటాల పైన కూడా మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి. ఇందులోకి నేను కొద్దిగా చింతపండు కూడా పెట్టేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. చింతపండును కూడా ఇలా వేయించుకోవడం వల్ల మెత్తపడుతుందండి. ఈ టమాటా ముక్కలు మొత్తం గుజ్జుగా అయ్యేంత వరకు ఇలా మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటా మొత్తం చక్కగా మగ్గిపోయి ఉంది. అలానే చింతపండు కూడా మనకి మెత్తబడిపోయి ఉంది. ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత మనం రోట్లో కానీ మిక్సీలో కానీ కచ్చా పచ్చాగానే వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ముందుగా వేయించి పెట్టుకున్న దొండకాయ ముక్కలన్నిటిని వేసుకొని అందులోకి ఒక స్పూను జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ ఆడుకుంటున్నాను. రోట్లో నూరుకున్నా సరే ఇలా బరకగా నూరుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి. ఎందుకంటే మనకి ఆ తొక్కలన్నీ పంటి కింద పడుతూ ఉంటే నవ్వులుతూ ఉంటే చాలా రుచిగా అనిపిస్తుంది అనమాట. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా మీరు సర్వ్ చేసుకోవడమే. వేడి అన్నంలో అలా నెయ్యి చుక్కేసుకొని తింటూ ఉంటే దోశల్లోకి కానీ చపాతీల్లోకి కానీ ఎంత బాగుంటుందో. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.